హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి. ఒక 2 మామిడికాయలు తీసుకున్నాను అనమాట. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా ఇన్స్టెంట్గా చేసుకొని మనం అన్నంలో కలుపుకొని తినచ్చు. చిన్న చిన్న ముక్కలుగా తోలు తీయకుండానే కట్ చేశాను. తగినంత ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు కారం వేస్తున్నాను తగినంత. తర్వాత 1/2 స్పూను పసుపు, తర్వాత ఇది మెంతి పొడి అనమాట. ఆవాలు కొంచెం మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. 1.5 స్పూన్ వేసాను అనమాట. ఇప్పుడు మనం కచ్చబద్దగా మిక్సీ పట్టుకుందాము. రోల్ ఉంటే రోట్లో తొక్కుంటే ఇంకా బెటర్ అనమాట. రోలు మరీ చిన్నదండి, నాది పైన ఉందన్నమాట. సో ఇప్పుడు మిక్సీలోనే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కచ్చబద్దగా గ్రైండ్ చేసుకున్నాను. తగినంత ఆయిల్ పోస్తానండి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోస్తాను అనమాట. పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి 2, కొంచెం వెల్లుల్లి. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. చేసి కరివేపాకు అది బాగా కాలాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఈ వేడి మీద ఈ చట్నీని వేసేద్దాం. కొంచెం కలర్ తక్కువగా ఉందండి, ఘాట్ ఎక్కువ అనమాట. కారం ఎక్కువగా ఉంటుంది. సో మీరు కలర్ కావాలనుకుంటే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు సరి చూసుకోండి, కాలకపోతే వేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. పోపు కూడా పెట్టేసాము. కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను మీడియంగా వేసానండి. చూడండి, సో మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. వేడి అన్నంలో ఒట్టి ముద్దపప్పు కొద్దిగా వేసుకొని, పచ్చడి వేసుకొని, ఒక బొట్టు నెయ్యి వేసుకొని, ఉల్లగడ్డ వేపుడు కానీ, బెండకాయ వేపుడు కానీ ఇలాగా కాంబినేషన్తో తిన్నాం అనుకోండి, ఆహా ఎంత బాగుంటుంది అనమాట. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా పచ్చడి రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో కలుద్దాం. మామిడికాయ తుక్కుడు పచ్చడి రెడీ.